సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. ఎంతమంది సమర్పించుకుంటారు? మరొకసారి చెప్తామా? సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపా. ఈరోజు నమ్ముతున్నారండి? మీ జీవితం ఆయన చేతిలో పెడితే నీ జీవితంలో నూతన కార్యము జరిగించగలిగిన దేవుడు, ఒక నూతన ప్రారంభం ఇవ్వగలిగిన దేవుడు. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా ఏమైనా చేయగలవు. అలాంటి యోసేపు నిలబడినప్పుడు తన జీవితం అంతా మార్చాడండి. ఈరోజు అంతా యేసు నామములో యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా రక్షకా, నీకే నీకే సాధ్యము. ఈరోజు ఇక్కడ మీరు గ్రహించాలి, ఎంతమంది నిజంగా నమ్మగలుగుతారు? ఒకసారి యోసేపుని అనుకుని చూడండి. ముద్దుల బిడ్డగా పెరిగిన వాడు బానిసగా పోయాడు, బానిస నుండి ఖైదీగా మారాడు. తన హృదయంలో అనుకుని ఉండొచ్చు, దేవుడేమో నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడేమో నన్ను ఇంట్లో విడిచిపెట్టాడు. కానీ దేవుడు వాక్యం రాయబడి ఉంది, తన బానిసగా పోయినా కూడా దేవుడు అతను తోడున్నాడంట. తన ఖైదీగా మారినప్పుడు కూడా దేవుడు అతను తోడున్నాడంట. ఈరోజు మీరు అడగాలి, మీరు స్థితి ఏదైనా, మీరున్న స్థానం ఏదైనా, దేవుడు అడగండి, దేవా నా తోడు నీ ఉండయ్యా. అడగండి, దేవుడు అడగండి, నా తోడు నీ ఉండయ్యా. దేవా నా తోడు నీ ఉండు ప్రభువా. నా జీవితంలో నువ్వు తోడుంటా, అంతా సమకూర్చి జరిగించగలిగిన దేవుడు అయ్యా. నా తోడు నీ ఉండయ్యా. మనస్ఫూర్తిగా అడగండి, నా తోడు నీ ఉండు రాజా. నా రక్షగా నీ సన్నిధి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జీవించువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఎందుకంటే ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు.
ఈరోజు నిజంగా మీ స్థితిని దేవుడి చేతులకు సమర్పించుకుంటూ అడగండి, దేవా నాకు నీ సహాయం కావాలి, నీ సహాయం కావాలి, నీ శక్తి కావాలి, నీ జ్ఞానం కావాలి, నీ తోడు కావాలి ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా. చెప్పండి, నా జీవితంలో ఎంతో కాలం సమయాన్ని వ్యర్థపరుచుకున్నాను ప్రభా, కానీ దేవా నా జీవితంలో ఒక నూతన కార్యం జరిగించవా. నా జీవితంలో ఎన్నో అవకాశాలు కోల్పోయాను ప్రభా, కానీ ఒక నూతన అవకాశాన్ని దయచేవా. నా జీవితంలో నిన్ను విడిచి ఎన్నో చేశాను ప్రభా, కానీ క్షమించవా దేవా. మరొకసారి నన్ను నిలబెట్టు ప్రభా, మరొకసారి నన్ను నిలబెట్టి వాడుకో ప్రభా. నా బ్రతుకుని బాగు చేయ్యా. ఈరోజు ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారండి, నా జీవితంలో దేవుడు ఒక నూతన కార్యం జరిగించాలని ఆశపడుతున్నాను, నా కాలాన్ని సమయాన్ని ఎంతో వ్యర్థపరుచుకున్నాను, నా జీవితంలో నేను ఎన్నో పోగొట్టుకున్నాను, సమాధానం లేని స్థితిలోకి మారిపోయాను, నా జీవితంలో దేవుడి హస్తము కావాలి, నాకు యేసు ప్రభు కార్యము జరగాలి, దేవుడు నా జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని ఇవ్వాలి అన్న వారికి ఉంటే ఎక్కడ మీరు చేతులు ఎత్తండి, దేవుడు వైపు ఎత్తండి, ఎత్తి దేవుడితో చెప్పండి, నా నేనయ్యా, నాకు కావాలయ్యా, నన్ను నింపయ్యా, నన్ను బలపరిచయ్యా, నన్ను నూతన పరిచయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను సరిదిద్దయ్యా, నన్ను బలపరిచయ్యా. నమ్ముతున్నానయ్యా, నువ్వు సమస్తము సమకూర్చి జరిగించగలిగిన దేవుడివి, కీడును కూడా మేలుగా మార్చగలిగిన దేవుడివి. నా జీవితంలో తప్పిదములు చేశాను కానీ దేవా, వాటిని కూడా నీవు మార్చి నీ నామానికి మహిమ తీసుకురాగలిగిన దేవుడు అయ్యా. దేవా, నా జీవితం ద్వారా నీకు మహిమ రావాలి, మహిమ రావాలి, నీకే మహిమ రావాలి. చేయండి, హృదయం తెరిచి ప్రార్థన చేయండి. మీకు సమయాన్ని ఇస్తున్నా ప్రార్థన చేస్తానికి. పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నిర్ణయాలు చేయండి. ఏంటి మీ నిర్ణయం ఏంటి? ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు మేక్ డెసిషన్స్. ఈ రోజు నుండి నేను మారుతున్నాను, ఈ రోజు నుండి నేను మార్చుకుంటున్నాను, ఈ రోజు నుండి క్రమశిక్షణ. ఐ విల్ డిసిప్లైన్ మై సెల్ఫ్. సెల్ఫ్ డిసిప్లైన్. ఎవరో చెప్తాం కాదు, ఎవరో నన్ను తరుపుతాం కాదు, నేను క్రమశిక్షణ కలిగి బ్రతుకుతాను, పట్టుదల కలిగి బ్రతుకుతా, నాకు ఇవ్వబడిన కాలంలో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటా, ఎప్పుడు ఏది చేయాలో అది నేను చేస్తా, నా స్వభావాన్ని నేను కాపాడుకుంటా, నా జీవితంలో క్రీస్తు సాక్షిగా నేను బ్రతికి చూపిస్తా, దేవుని నామాన్ని గణపరచడానికి నేను బ్రతుకుతా. చేయండి, ఒక నిర్ణయం చేయండి జీవితంలో. దేవుడు వింటున్నాడు మీ మాటను, దేవుడు వింటున్నాడు, దేవుడు వింటున్నాడు మీ నిర్ణయాలు, దేవుడు వింటున్నాడు. ఉదయాన్నే తెరిచి ప్రార్థన చేయండి, గుండె చిమ్ముకులు ప్రార్థన చేయాలంట. దేవుడు అంటే 7 గ్రంథంలో మీ వస్త్రాలు చెప్పుకోక కాదు, మీ హృదయాన్ని చెప్పుకోండి, మీ హృదయాన్ని చెప్పుకోండి. నీ హృదయం చంపబడాలి, దేవుడి సన్నిధిలో వెరగొట్టబడాలి. గర్విష్ఠులని, అహంకారులు దేవుడు అణగదొక్కుతాడు, దీనుల్ని హెచ్చిస్తాడు కదా. దీనత్వంతో లెట్ గో ఆఫ్ యువర్ ప్రైడ్, యువర్ ఈగో. నీ స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయి. దేవా దేవా ప్రార్థన చేయి. కన్నీటి ప్రార్థన, హృదయము వేదనతో రోదనతో ప్రార్థన చేయాలి. భారభరితమైన ఆత్మని తీసివేస్తాడంట. ఎక్కడ నీలో ఉన్న భారమంతా ఆయన సన్నిధిలో కుమరించు, బాధనంతా ఆయన దగ్గర కుమరించు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచగానగా శత్రువుకు కదా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచగానగా శత్రువుకు సాధ్యమా? అసాధ్యం కదా. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊటి నడిచిన కీడులన్నీ వెలుగైచుచున్నవి. మా దేవా, నీవే మాతో ఉంటే అంతే
Yes, Lord. ఎందుకంటే ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా que